డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సో మనం రైట్ మనతో పాటు పల్లవి ప్రశాంత్ వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ బావ కూడా మన దగ్గర ఉన్నారు. సో ఎందుకంటే ఆ రైతు బిడ్డ తన కష్టాన్ని తను బిగ్ బాస్కి వెళ్తా అని చెప్పిన తర్వాత కూడా తన కష్టాన్ని నెరవేరింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టైటిల్ విన్నర్ అయి కూడా తను ఆ రైతు బిడ్డ తలుసుకుంటే ఏదన్నా చేయొచ్చు అని చెప్పి కూడా నిరూపించిందని చెప్పి మనకి తెలుసుకోవచ్చు. నిన్న అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా బీభత్సంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే చాలామంది అక్కడికి వచ్చారు. సో చాలామంది ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మనతో పాటు పల్లవి ప్రశాంత్ వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ బాగున్నారు. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎట్లా అనిపిస్తుంది అక్క? చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నాం, ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం. ఇంతమంది జనాల ఆదరణ ప్రేమ దొరికినందుకు ఇంకా ఇంకా ఎక్కువ చెప్పలేని మాటల్లో. నిజానికి ఇంకా వీళ్ళ ప్రేమ కావాలని మా తమ్మునికి ఎప్పటికీ వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. సో చూసారు అక్కడ నిన్న ఫైనల్ ఇట్లా కప్పు తీసుకోకనే ముందే ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ విన్నర్ అని చెప్పి కూడా కొన్ని వేల మంది అభిమానులు వచ్చారు అక్కడికి. సో అది చూస్తుంటే మీకు అసలు అంటే బయట వాళ్ళే కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కటే తల్లి కడుపులో పుట్టిన మీరు అంటే చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉంటుండే ఎట్లా అనిపిస్తుంది అంటారు ఆ విధంగా చూస్తుంటే? నిజం ఫస్ట్ అయితే అంతమంది ప్రేమ దొరికినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అంతమంది ప్రేమ దొరికినందుకు ఫస్ట్ మాకు కళ్ళలో వాటర్ వచ్చినాయి. నిజానికి అక్కడ తన ఎమోషనల్ చూస్తే మీకు అంటే అబ్జర్వ్ చేసిరో లేదో కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు, పెదవి పైన చిరునవ్వు. ఇది కదా సాధించింది చాలు ఇంకా మాకు అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే మాలో ఉంది. తనని మేము ఎట్లా అంటే ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు. నిజానికి మనస్ఫూర్తిగా చెప్పాలంటే తనని విన్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ రుణం ఎప్పటికీ మేము తీర్చుకోలేము. ఎప్పటి నుంచో ప్రశాంత్ వీడియోస్ చేస్తారు బిగ్ బాస్కి పోతా అని చెప్పి. అసలు స్టార్టింగ్ బిగ్ బాస్ ఆ వీడియోలు చేసేటప్పుడు మీకు మనసుకి ఏం అనిపించింది? నిజంగానే పోతాడు అని చెప్పి అనుకున్నారు అప్పుడు మీరు? ఫస్ట్ అయితే అనుకోలేదు, ఎందుకంటే అంత పెద్ద ఆపర్చునిటీ మనకు వస్తుంది అని కానీ తను అక్కడి వరకు వెళ్తాడని కానీ మేము ఊహించలేదు. వెళ్తా అంటే ఎందుకు నాని అక్కడి వరకు వెళ్ళడము, ఇప్పుడే ఇంత నెగిటివిటీ ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెంత ట్రోల్ చేస్తారో, ఎంత నెగిటివ్ అవుతావో, ఇప్పటికే ఇంత స్ట్రగుల్ అవుతున్నాం. ఏమంటారు కామెంట్స్ బాక్స్ చూస్తుంటే తనని కాదు ఇంకా ఉంటాయి కదా, అలాంటి కామెంట్స్ వచ్చేసరికి నేను మా ఆయన ఇద్దరం ఫస్ట్ ఫీల్ అయ్యి చెప్పేసినాం, వద్దు ఇంకా వీడియోస్ తీయకు, ఇలాంటి వాటి వల్ల ఇంకా 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 ఎక్కువ ట్రోల్ అయిపోతుంది, వద్దు నాని అని చెప్పేసి చాలా చెప్పినాం. కానీ లేదక్క, ట్రోల్స్ వస్తేంది, నెగిటివ్ కామెంట్స్ వస్తేంది, వాటన్నిటిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం అని చెప్పి తనే చెప్పిండు. అప్పుడే అరే ఇంత ఆలోచిస్తున్నాడా అనే ఒక ఆలోచన అయితే మాకు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు తను వెళ్ళిండు, తన ఆట వల్ల అందరి అభిమానాన్ని పొందిండు, అలాగే విన్నర్ అయిండు. అది ఇంకా ఇక చెప్పలేము అసలు, ఇంకా ఎట్లా చెప్పడానికి కూడా లేవు మాటలు. సో ఎలా ఉండేవాడు అక్క ఇంట్లో చిన్నప్పటి నుంచి కానీ మీతో కానీ ఫ్యామిలీలో? ఎందుకంటే వీడియోస్లో కూడా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు చాలా చేస్తాడు. ఇంట్లో మమ్మీ లేదు అని చెప్పుకుంటే ఇంట్లో ఏదైనా బాసలు ఉంటాయి అవి చూడడం కానీ, ఇల్లు వాకిలు చూడడం కానీ, సో ఇలాంటివి చేస్తుంటప్పుడు సో ఎట్లా అనిపిస్తుంది మీకు? తను మామూలుగా ఇప్పుడు పల్లెటూరు కాబట్టి హెల్పింగ్ నేచర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తనకనే కాదు, విలేజ్లో కానీ ఇంకా ఇది ఏమంటారు టౌన్స్లో అయినా సరే ఆటోమేటిక్గా చేసేస్తారు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూసి. తను అదే చేసిండు. తను అట్లా చేస్తూ ఉంటారే అంటే ఒక టైప్ ఆఫ్ అంటే ఎట్లా అంటే నేను చేసుకున్నాం మేము అదృష్టవంతురాలరా అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి ప్రశాంత్ బిగ్ బాస్కి బయటికి రాగానే బాబు కూడా మంచమైన చూసి పెళ్లి చేస్తా అని చెప్పిండు. సో ఇంట్లో అలాంటి డిస్కషన్ ఏమైనా వచ్చినాయి? తను అందులోకి వెళ్ళక ముందు మేము చూసినాం కానీ తన ఒకటైతే ఉంది, అరే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు, అది రీచ్ అయిన తర్వాతనే చేసుకుంటా అని మాకు చెప్పిండు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాతనే అలా అది ఎప్పుడైతే నాకు ఆఫర్ వస్తుందో అందులోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా, అప్పుడు మీరు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, అప్పటి వరకు ఆగండి అన్నాడు. అదే మాట మీద మేము ఆగినాం. ఇప్పుడు వచ్చిన తర్వాత చూడాలి. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు? క్వాలిటీస్ అంటూ ఏం లేవు. అమ్మాయి మంచిగా ఉండి అమ్మను నాన్నను బాగా చూసుకొని తనని బాగా చూసుకొని అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు. ఎలాంటి క్వాలిటీస్ అంటూ ఏం లేవు. అలా ఉంటే చాలు అంటూ అంతే. అమ్మ పాపను మంచిగా చూడాలి, తనని అర్థం చేసుకోవాలి. అంటే అక్క ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని నెగిటివ్స్ కూడా ట్రోల్ అయినాయి. ఆ నెగిటివ్ ట్రోల్స్ ఉన్నప్పుడు
మీకు ఎందుకంటే మదర్ కూడా మమ్మీ కూడా చాలా లోగా ఫీల్ అయింది, హెడ్ఏక్ అయి కూడా ఇంట్లో ఉన్నప్పుడు. సో బాబు కూడా కొంచెం చాలా లోగా ఫీల్ అయినప్పుడు, ఎందుకంటే మేము కూడా స్వయంగా చూసినాం కదా. అలాంటి టైంలో మీకు ఏమైనా ఫోన్ చేసి మీరు ఫ్యామిలీ డిస్కషన్స్ ఉంటాయి కదా, అరే అనవసరంగా పోయింది బిగ్ బాస్ హౌస్కి, ఎందుకు పోయిన ఇన్ని బాధలు భరిస్తున్నావు అని చెప్పి కూడా ఎప్పుడైనా మీతో అలాంటి సంభాషణలు ఎప్పుడైనా వచ్చినాక? అనవసరంగా వేయండు అనేసి మేమైతే ఏమనుకోలేదు. ఎందుకంటే తన ఇది ఏ కారణం చేత వేయండో ఆ కారణం అది మాకు ఒక అనిపించింది. కాకపోతే నేను అప్పుడు ఇక్కడనే ఉన్నాను, నేను ట్రోలింగ్ వచ్చినప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు ఎమోషన్ అయిపోయి అమ్మకి బీపీ డౌన్ అయిపోతుంది, హెవీ అయిపోతుంది, డౌన్ కాదు హెవీ అయిపోతుంది. ఉత్తనే వాటర్ వచ్చేస్తాయి, ఏడ్చేస్తుంది ఫస్ట్. ఇక తల్లి ప్రేమ ఇక మనం చెప్పలేం కదా, ఏడ్చేస్తుంది. వద్దమ్మా ఏడవకు, ఏం కాదు, ఇప్పుడు ఇట్లున్నందుకు ఇంతకంటే ఎక్కువ ఉండే ముందు, ఇప్పుడు అదే నడుస్తుంది, ఏం కత్తి అదే మనం ఆశీర్వాదం అనుకొని ముందుకు వెళ్దాం అంతేగాని. కాకపోతే నిజానికి వాళ్ళకి నేను చెప్పిన అది నేను ఫేస్ చేసిన ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఏదైనా చిన్న తనని ఏదైనా ట్రోల్ చేసినా వీళ్ళు ఇట్లా అంటున్నారు అనేసి అన్న నాకే బీపీ రేజ్ అయిపోతుంది. ఎవరేం మాట్లాడినా బీపీ రేజ్ అయిపోయి, ఇప్పుడు మా ఆయన అయినా సరే ఇది గట్లా అనేసరికి నువ్వు అబ్బా ఎందుకు నువ్వు కూడా అంటున్నావు అనే ఒక ఫీలింగ్ తోటి అర్చేస్తా. అదే కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, బాగా ఎమోషనల్ అయ్యి ఇంకా అంటే ఉంటుంది ఎమోషనల్. కాకపోతే వాళ్ళు ఏడుస్తున్నారు కదా, నేను కూడా ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే మేము చాలా వరకు వాళ్ళకి చెప్పలేదు. నేను మా తమ్ముళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా సడన్గా వచ్చి ఏడ్చేస్తూనే ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, మేము ఉన్నాం కదా, ఏం కాదు. అప్పుడు చాలా అంటే అప్పుడు నేను మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నా. సడన్గా చూసి బాపు నీకు తెలిసిందా అని ఫోన్ చేసి అడిగి ఫోటో పంపించిన. అరే స్టన్ అది నార్మల్గా తాకింది అనుకున్నాం, మొత్తం ఇక్కడ వాచి మొత్తం మొహం అంతా ఉబ్బి బ్లడ్ లాగా వచ్చేసి అరే ఇంత ఎందుకు అంటే గేమ్ లాగా కాకుండా తన ఆశయం ముందు పెట్టుకొని కళ్ళ ముందు ఉన్నారు. నేను గెలవడానికే ఆడాలి, నేను దేనికోసం అయితే పోయినో అదే నా లక్ష్యం అన్నట్టు ఆడిండు, ప్రాణం పెట్టి ఆడిండు. అక్కడనే మాకు విన్ అనుకున్నాం మేము. అక్కడికి మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నాడు, మీ ఇంటికి రాబోతున్నాడు. అంటే 109 days తర్వాత ఇంటికి రాబోతున్నాడు కప్పు పట్టుకొని. సో ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు? ఫస్ట్ రాగానే ఏం చెప్పబోతున్నారు ప్రశాంత్? ఫస్ట్ రాగానే అంటే ఇంకా మేము ఇదేం అనుకోలేదు. కాకపోతే ఫస్ట్ అయితే హగ్ ఇవ్వాలి, అది చాలు మాకు. చాలా మిస్ అయినాం. వాడి మాటలు కానీ వాడి కోపం పడడు. నిజానికి నన్ను బాగా ఏడిపిస్తాడు. అని ఏదో ఇట్లా కొంచెం అట్లా ఏడిపించినప్పుడు నేను అరిచేస్తాం, బాగా కొట్టుకుంటాం, టామ్ అండ్ జెర్రీ అంటారు కదా, ఆ టైప్లో నేను బాగా అరిచేస్తాను. నేను బాగా కోప్పడతా, వాళ్ళకంటే ఎక్కువ నేను కోప్పడతా. నన్ను ఏడిపిస్తాడు, చేస్తాడు, ఏంది గంతేతి. మా పిల్లలంటే బాగా అది ఇంకా వాళ్ళని కూడా ఏడిపిస్తాడు. వాడు ఏడుస్తూ ఉంటే ఈయన నవ్విపిస్తూ ఉంటాడు. ఆ టైప్లో కొంచెం జరుగుతుంటాయి. అవి మిస్ అయినాం బాగా. వాడు అందులో ఏడుస్తూ ఉంటే కొంచెం ఇక తన ఆట వల్లనైతే ముందుకెళ్ళిండు. ఆ నెగిటివిటీ ట్రోల్స్ తగ్గినాయి. ఓకే, అందరి ప్రేమనైతే దొరికింది మాకు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు తనని. అరే ఇట్లా మనం రైతు అంటే ఏంటి అని చూపించడానికి చూపించిండు. అది అర్థం చేసుకొని అందరు సహకరించారు, విన్నర్ని చేసారు. అందుకు మేము ఎప్పటికీ